చిన్నస్వామి గారు ఉన్నారా అండి? వెనక గెస్ట్ హౌస్ ఉన్నారు బో. ఓకే ఓకే ఓకే. కీర్తన గారు మీరా? మీరు మా ఇంటికి? వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ప్లీజ్ రండి కూర్చోండి. చెప్పండి కీర్తన గారు. ఏం లేదు చిన్నస్వామి గారు, ఊర్లో మీకున్న మంచి పేరు, మీరు చేస్తున్న మంచి పనుల గురించి విన్నాను. నేను ఒక సోషల్ వర్కర్ని కదా, మీలాంటి పెద్దవాళ్ళతో ఒక రోజు స్పెండ్ చేసి గైడెన్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో నాకు హెల్ప్ అవుతుందని వచ్చాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. విత్ ప్లెజర్. తప్పకుండా. మీరు మా ఊరికి మా ఇంటికి వచ్చిన గెస్ట్. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నేనిస్తానుగా. చిన్నస్వామి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వచ్చా? యా షూర్. పైన నా బెడ్రూమ్ ఉంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. షల్ ఐ టేక్ దిస్? పర్లేదు, తీసుకోండి. తనంతట తానే వచ్చి వల్లో పడింది. సూపర్. ఏందిరా అది ఎట్టొచ్చిందే? అదే అర్థం కావట్లేదన్నా. ఏమై ఉంటది? ఎందుకు వచ్చిందో మరి. చిన్నస్వామి గారు, మీ బెడ్రూమ్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. నాతో మీరు స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి? అదే అదే, మీరు నాతో స్పెండ్ చేస్తే బాగుంటుంది అంటున్నా. ముందు ఫోన్ చేద్దాం రండి, తరువాత మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తానుగా. రండి రండి. మీరు కూడా తినండి. మీరు తినండి. భోజనం ముందు నాకు కొద్దిగా పనుంది. డ్రింక్ చేయడమేగా. కానివ్వండి కానివ్వండి, నేను కూడా మీకు కంపెనీ ఇస్తాను. వావ్, మీరు కూడా తీసుకుంటారా? ఎప్పుడైనా నాకు బాగా ఇష్టమైన వాళ్ళతో మాత్రమే తీసుకుంటాను. జస్ట్ 1 minute. ఏమైనా ఈ ఊరు పొలాలు మొత్తం మీ కిందే ఉన్నాయంటే చాలా గ్రేట్. పైగా మీ నాన్నగారి నాటు వైద్యంతో ఇన్ని ఆస్తులు సంపాదించారంటే ఇంకా గ్రేట్. ఒక్క నాటు వైద్యంతోనే ఇన్ని ఆస్తులు సంపాదించలేం కీర్తన గారు. మా అసలైన బిజినెస్ వేరే ఉంది. ఏంటది? చెప్పకూడదు, సీక్రెట్. ఇంకో ఫుల్ బాటిల్ తాగినా ఆ సీక్రెట్ ఏంటో ఎవ్వరికీ చెప్పను. సరే చెప్పకండి, మీరు కంప్లీట్ చేసి వచ్చేయండి. పైన నేను బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుంటాను. అలాగే, లాస్ట్ పెగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. నిదానంగానే రండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. జానీ, ఇక్కడంతా క్లియర్. కింద వాడు డైనింగ్ టేబుల్ దగ్గర మందు తాగుతున్నాడు. నువ్వు వచ్చేసే. అలాగే వస్తాను.
బయట నుండి వాడు వస్తున్నాడేమో చూడు. నేను రూమ్లో ఆధారాల కోసం వెతుకుతా. చూడు. అలాగే. కీర్తన గారు. చిన్నస్వామి గారు అప్పుడే అయిపోయిందా? అవును కీర్తన గారు, ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. పదండి రూమ్ లోకి. ఒక్క నిమిషం ఆగండి, కాసేపు హాల్లో కూర్చొని స్పెండ్ చేద్దాం. ఇక నా వల్ల కాదు కీర్తన గారు, పదండి రూమ్ లోకి. అబ్బా కీర్తన గారు. ఇక్కడ బాటిల్ ఉంది. భలే ఉంది బాటిల్. చిన్నస్వామి గారు మీకు మందు తగ్గింది. అవునా? ముందు ఇది కంప్లీట్ చేయండి. అలాగే కీర్తన గారు, మీరు ఎలా చెప్తే అలాగే. మీరు ఎలా చెప్తే అలాగే కీర్తన గారు. అమ్మయ్యా, డాక్యుమెంట్స్ దొరికాయి కదా, వెళ్దాం పదా. ఏంటిది? థమ్స్అప్ కాదా? 90 అది. 90యా? బాగుంది, గాల్ల తేలుతున్నట్టుంది. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. వీటితో మనం ఏమీ చేయలేం. ఏం చెయ్యలేవురా. నీకో విషయం చెప్పేదా? ఈ అమ్మి చెప్పినట్టు వాళ్ళకి చట్ట ప్రకారం తెచ్చబడిలా చెయ్యి బాబు. అంతా తెలిసాక నీకు ఆధారాలు ఎలా దొరుకుతాయిరా? ఇంతకాలం దీనికోసమే వెయిట్ చేశా, కానీ ఇది తెలివిగా తప్పించుకుంది. ఈ రోజు దీంతో పడుకున్నాక అప్పుడు మీ అందరిని ఒకేసారి పాడెక్కిచ్చేస్తా. రే కొడకా, ఈ జానీ కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. సరైన ఆధారాలు సేకరించి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేయాలి. ఫేక్ డాక్యుమెంట్స్. జానీ! అవా